హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర ఇప్పటికే మొదలైంది. జూన్ 29వ తేదీన మొదలైన ఈ అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది గత రికార్డులను దాటుతూ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోందని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు ఎస్ఏఎస్బి అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం అమర్నాథ్ యాత్ర మొదటి 5 రోజుల్లో దాదాపు 50,000 మంది యాత్రికులు మందిరానికి చేరుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డును చెరిపేస్తూ జూన్ 29న ప్రారంభమైనప్పటి నుంచి అంటే కేవలం 5 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. మరో బ్యాచ్ 5,696 మంది యాత్రికులు గురువారం కాశ్మీర్కు బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర కోసం 5,696 మంది యాత్రికుల బృందం గురువారం జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ నుంచి 2 ఎస్కార్ట్ కాన్వాయ్లలో లోయకు బయలుదేరింది. వీరిలో 2,028 మంది యాత్రికులు తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాలకు 97 వాహనాలతో కూడిన ఎస్కార్టెడ్ కాన్వాయ్లో ఉత్తర కశ్మీర్లోని బాల్టాల్ బేస్ క్యాంపుకు బయలుదేరగా 3,668 మంది 122 వాహనాలతో కూడిన మరో ఎస్కార్టెడ్ కాన్వాయ్లో తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు దక్షిణ కశ్మీర్ నున్వాన్ పహల్గాం బేస్ క్యాంపుకు బయలుదేరారు. అయితే ఉదయం తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు 2 యాత్ర మార్గాల్లో వాతావరణం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమర్నాథ్ యాత్రికులు యాత్ర చేయడానికి 48 కిలోమీటర్ల పొడవైన సాంప్రదాయ పెహల్గాం మార్గాన్ని లేదా తక్కువ పొడవైన 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గంలో ప్రయాణిస్తారు. పెహల్గాం మార్గంలో ప్రయాణించేవారు అమర్నాథ్ గుహ మందిరానికి చేరుకోవడానికి 4 రోజులు పడుతుంది. బాల్టాల్ మార్గంలో వెళ్లి మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాత అదే రోజు బేస్ క్యాంపుకు తిరిగి వస్తారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ మందిరంలో సహజంగా మంచులింగం రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ లింగం చంద్రుని కళల ఆధారంగా పెరగడం, క్షీణించడం జరుగుతుంది. ఈ మంచులింగం నిర్మాణం శివుని పౌరాణిక శక్తులకు ప్రతీక అని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం దాదాపు 300 కిలోమీటర్ల పొడవైన జమ్మూ శ్రీనగర్ హైవే వెంబడి జంట యాత్రా మార్గాలు, 2 బేస్ క్యాంపులు, యాత్ర జరిగే సమయంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు గుహ మందిరం వద్ద యాత్రను సాఫీగా జరిగేలా అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. 124కి పైగా లంగర్లు 2 మార్గాల్లో ట్రాన్సిట్ క్యాంపుల వద్ద గుహ మందిరం దగ్గర ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సంవత్సరం యాత్రలో 7,000 మందికి పైగా సేవాదారులు యాత్రికులకు సేవ చేస్తున్నారు. 2 మార్గాల్లో యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.